హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అర్ధాంగి అర్ధనారీశ్వర స్వరూపం అనే వాటి గురించి మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుకుంటూ ముందుకు వెళుతుంటారు. ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా కొత్తగా పెళ్లి చేసుకున్న వారు అవనివ్వండి, వృద్ధాప్యంలో ఉన్నవారు అవని, భార్యాభర్తలు వారి వారి కుటుంబాన్ని సంతోషంగా గడుపుతూ ముందుకు వెళుతుంటారు. అనుకోకుండా సడన్గా వారి కుటుంబంలో తగులు ఏర్పడి భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చి గొడవలు పడుతుంటారు. కుటుంబంలో అశాంతి నెలకొని అందరూ ఇబ్బంది పడుతుంటారు. దానికి నా అనుభవంగా 4 కారణాలు మీకు చెబుతాను. 1, మగ వ్యక్తి, భర్త అనే వ్యక్తి భార్యని కొట్టకండి. ఎందుకంటే ఆమె ఒక కుటుంబంలో పెరిగి ఆడపిల్లగా మన ఇంటికి మీ భార్యగా ఆమె వస్తుంది. ఆమె మీ కుటుంబ సభ్యురాలు అవుతుంది. మీ పిల్లలకు బాధ్యతలు చేయడం అన్నీ ఆమెకి అన్నీ మీరే. కాబట్టి దయచేసి కొట్టకండి. 2, భర్త అనే వ్యక్తి భార్య తాలూకా బంధువుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని తిట్టకండి. 3, భార్య కూడా భర్త తాలూకా అత్తమామల్ని, వారి ఆడపడుచుల్ని, బంధువుల్ని తిట్టకండి. 4, భర్త ఆర్థిక పరిస్థితి తెలుసుకొని భార్యాభర్తలు ఇద్దరు ఆదాయం ఉంటే మొత్తం కలుపుకొని చూసి ఇంటి ఖర్చులన్నీ నిర్ణయించుకొని సంతోషంగా ముందుకు వెళ్ళండి. మీకు గొడవలు రావు. తర్వాత నాకు జరిగిన ఒక అనుభవం, ఒక 25 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. అది ఏమిటంటే, మేము వ్యాపారం చేసేటప్పుడు మా నివాసానికి సమీపంలో ఒక భార్యాభర్తలు జీవిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఒక అబ్బాయి, అమ్మ. అతనికి ఆయన ఒక షాపులో గుమస్తాగా చేసేవాడు. ఆ భార్యాభర్తలు ఏ విషయంలో గొడవ వచ్చిందో తెలియదు. భర్త భార్యని కొట్టాడని, ఆమె తరపున తిట్టాడని చెప్పి పెద్ద గోలయ్యి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తను ఎంత ప్రయత్నించినా రాదు. పిల్లవాడిని ఏమో ఇక్కడ వదిలేసింది. వాళ్ళ అమ్మగారు పెంచుతుంది. తను అలాగే జాబ్ చేసుకుంటా మానసికంగా కుంగిపోయి కొంతకాలానికి చనిపోయాడు అతను. తర్వాత ఆ పిల్లవాడిని ఆ నాయనమ్మ చదివించుకుంటూ చక్కగా పెంచి పెద్ద చేస్తుంది. తర్వాత ఆమె అనారోగ్య కారణంగా నాయనమ్మ కూడా చనిపోతుంది. తను ఇప్పుడు ఒంటరివాడయ్యాడు, అనాథ అయిపోయాడు. ఎవరు లేరు. తన పెళ్లి బాధ్యతలు ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అనుకోకుండా ఒక స్నేహితుని ద్వారా వాళ్ళ తరపున బంధువుని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మనం తెలియకుండా సమాజంలో కొంతమంది అనాథల్ని తయారు చేస్తున్నాం. మామూలుగా కొంతమంది అనాథలు అనేది ఉంటారు. పరోక్షంగా భార్యాభర్తలు తగ్గువాడుకొని ఇలా అనాథలుగా తయారవుతున్నారు. అలా కాకుండా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటే వాళ్ళ ఉన్నతికి, వాళ్ళు సంపాదించుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి రూపాయి జాగ్రత్త చేసుకుని వస్తువులు కొనుక్కోవడానికి కానీ, ఆస్తులు కొనుక్కోవడానికి కానీ దోహదపడుతుంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి తగువ అనేది చేసుకోకండి. భర్త భార్యని క్షమించండి. అసలు జీవితం అనేది అంటేనే రాజీపడి బతకడం. రాజీ పడకపోతే జీవితం ఉండదండి.
మనం రాజీపడాల్సింది మన కోసం కాదు, మన పిల్లల కోసం. ఇది నా అభిప్రాయం, నాకు తెలిసిన అనుభవం. పెద్దవారు అర్ధాంగి అన్నారంటే ఈ విషయంగానే భర్తలో సగభాగం అని అర్ధాంగి అన్నారు. అలాగే మనకి దేవతలు కూడా అర్ధనారీశ్వరుడు అని అంటారు. మన మహాదేవుల వారి సగభాగం అమ్మవారు ఉంటారు. ఎందుకని? మనం కూడా అలా జీవించాలని వారు అలా మనకి వర్తమానం అందజేస్తూ వాళ్ళు అలా జీవించారు. నేను నా అనుభవంగా ఈ తెలియజేసిన విషయాలలో ఏమన్నా ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.